జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో జరిగిన బుర్రా మహేందర్ అనే వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రేమ పేరుతో మోసం చేయడంతో పాటు ఫోటోలు, వీడియోలు బయట పెడతానంటూ మహేందర్ వేధింపులకు గురి చేయడంతోనే అక్కా చెల్లెళ్లు, కుటుంబ సభ్యులు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లో జరిగిన బుర్రా మహేందర్ అనే యువకుడి హత్య కేసు సంబంధించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. ప్రేమ పేరుతో మోసం చేయడమే కాకుండా ఫోటోలు, వీడియోలు బయట పెడతానంటూ మహేందర్ బెదిరింపులకు గురి చేయడంతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు తెలిపారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ కు చెందిన సమత, మహేందర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్నేహితులయ్యారు. ముందుగా మహిళగా ఐడి క్రియేట్ చేసుకుని సమతకు దగ్గరైన మహేందర్ కొన్ని రోజుల తర్వాత తాను అబ్బాయినేనని పెళ్లి చేసుకుందామని సమతకు ప్రపోజ్ చేశాడు. అయితే అప్పటికే మహేందర్ కు వివాహమైందని తెలుసుకున్న సమత మహేందర్ ను దూరం పెట్టింది. అయినా మహేందర్ వినకుండా స్నేహపూర్వకంగానైనా ఉందామంటూ సమతను ఒప్పించాడు. ఈ క్రమంలోనే సమత అక్క సంధ్యతోనూ మహేందర్ కు పరిచయం ఏర్పడింది. అయితే ఇటీవల సమతకు వివాహం కుదిరింది. ఇది తెలుసుకున్న మహేందర్, నువ్వు పెళ్లి ఎలా చేసుకుంటావు, నీ ఫోటోలు, వీడియోలు బయట పెడతానంటూ సమతని బెదిరించాడు. దీంతో సంధ్య మహేందర్ ను మాట్లాడుకుందాం రమ్మని లక్ష్మీపురం పిలిచింది. ఇంటికి వచ్చిన మహేందర్ కళ్లల్లో కారం కొట్టి ఇనుపరాడ్డు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో మహేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా పోలీసులు హత్యకు పాల్పడ్డ అక్క చెల్లెళ్లు సంధ్య, సమతలతో పాటు వారి కుటుంబ సభ్యులు గర్వంద సంధ్య, గర్వంద రాజశేఖర్, గర్వంద నరేష్ గౌడ్, భైరవేని సమతలను అరెస్ట్ చేశారు. మృతుడు ఎవరైతే ఉన్నాడో బుర్రా మహేందర్ అనే వ్యక్తి సంధ్య అనే పేరు మీద ఇన్స్టా ఐడి ఓపెన్ చేసి ఆమెతోటి ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకుంటాడు. ఆ పరిచయం పెంచుకున్న భాగంలో ఏంటంటే కొద్దిసేపు కొన్ని రోజులు చాటింగ్ చేసిన తర్వాత తను ఆడపిల్ల కాదు, మగాన్ని నమ్మించి మీది మాది సేమ్ క్యాస్ట్ అని నమ్మించేసి అతనితోటి ఫేస్ టు ఫేస్ కలుస్తాడు. మీది మాది ఒకటే కులం, మనం పెళ్లి చేసుకుందాం, నాకు కూడా పెళ్లి కాలేదు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరు, నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తాడు. ఈమెతోటి మంచిగా ఉన్న కాలంలోనే ఈమె ఫోన్ హ్యాక్ చేసి అందులో ఈ సమత యొక్క అక్క గర్వంతుల సంధ్య యొక్క నంబర్ కూడా సంపాదించి ఆమెను డ్రాప్ చేస్తాడు. మీ అక్కను కూడా నేను డ్రాప్ చేసినానే. అప్పుడు ఈ సమత ఏంటంటే వాళ్ళ అక్కకి చెప్తుంది, నీతోటి చాట్ చేసే వ్యక్తి నన్ను కూడా ఇట్లా వేధిస్తూ ఉన్నాడు, నన్ను టార్చర్ పెడతా ఉన్నాడు అని చెప్తే అప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళు మోసపోయిన గ్రహించి మీ కుటుంబ సభ్యుల ఫోటోలు కూడా వైరల్ చేసి మీ కుటుంబాన్ని అబాస్ పాలు చేస్తా అని బెదిరిస్తూ ఉంటే ఈ గర్వంతుల నరేష్ సహాయం కోరితే గర్వంతుల నరేష్ వాళ్ళ ఈ సంధ్య ఒక కొడుకు రాజశేఖర్ మరియు వాళ్ళిద్దరు స్నేహితులు, వాళ్ళిద్దరు సీసీఎల్లు, జువెనైళ్ళు, వాళ్ళందరూ కలిసి వీళ్ళు ఒక పథకం వేస్తారు అన్నట్టు. పథకం వేసి పథకం ప్రకారం ఇతన్ని లక్ష్మీపూర్ వాళ్ళ గ్రామంలో ఇంట్లోకి తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళిన తర్వాత వెనక వీళ్ళు కార్ల దిగని చూసి అతనికి మృతునికి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి బయటకు రాగానే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కళ్ళలో కారం కొట్టేసి ఇనుపరాడు మరియు కర్రలతో కొట్టి అతన్ని చంపేస్తాడు. అతని దగ్గర ఉన్న ఫోన్ కూడా ధ్వంసం చేస్తాడు. మృతుని యొక్క పంచనామా అనంతరం ఇవన్నీ విచారణ చేపట్టి ఇవాళ నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.